హరశంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతికా పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయిక విశ్వేశం మాధవం దొండిం దండపాణ్యం చ భైరవీం వందే కాశీ గుహాం గంగాం భవానీం మణికర్ణికా. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వసర్వాయ మహాదేవాయ తే నమః. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్భక్షీయమాం అమృతాత్. మృత్యుంజయాయ నమో నమః. సిద్ధేశ్వర స్వామి మిమ్మల్ని కాపాడుగా. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం నందీశ్వరాయ నమః. ఓం చండీశ్వరాయ నమః. అరే గుర్తు పెట్టుకోండి, అందరూ మనిషి బతకాలంటే ఏ జాతి వాడైనా, ఏ భాష వాడైనా, ఏ కాలం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా సర్వతో సమ్మోహనాకారమైనటువంటి సర్వేశ్వరుని శక్తి పిపీలికాది బ్రహ్మాండమంతా 84 కోట్ల జీవరాశులలో సమానంగా ఉంది. అనేక కోటి బ్రహ్మాండమైనటువంటి గోళాలలో అన్ని గోళము అంటే అర్థమైన ఒక లోకం. ఇప్పుడు మనకు భూమండలం లోకం ఉంది, ఇది గ్లోబ్. ఇటువంటి గ్లోబులు అనేక కోట్లు ఉన్నాయి. ఒక్కొక్క గ్లోబులో ఒక్కొక్క కోట్ల జీవరాశులకు అన్నిటికీ కూడా కారణమైనటువంటి కర్త హర్త భర్త ఈశ్వరుడు. గుర్తుపెట్టుకోండి. భోంచేసేటప్పుడు మాట్లాడకుండా భక్తిగా తింటే అది ప్రసాదం అవుతుంది. స్నానం చేసేటప్పుడు భక్తిగా ఒక తరహా మీరు ప్రతి ఒక్క తరహా మగ్గుతోనూ చెంబుతోనూ ఏదో పాత్రతోనూ నీళ్ళు ఎత్తి పోసుకునేప్పుడు, ఒళ్ళు రుద్దుకునేటప్పుడు బచ్చలు ఇంట్లో పోసుకుంటారో, నదిలో చేస్తారో, బావిల దగ్గర చేస్తారో, చిన్న కాలువల దగ్గర చేస్తారో, మీ జమీన్లు చేను మళ్ళు దగ్గర చేస్తారో, అథవా ఇంకేదైనా చెట్టు గుట్టల దగ్గర బయట తీర్థక్షేత్రాల్లో చేస్తారు. ఒక మనిషి ఎప్పుడు ఎక్కడ స్నానం చేసినా స్నానం చేసేటప్పుడు తలుచుకుంటే భగవంతుణ్ణి, ఏదన్నా శ్లోకాన్ని అథవా పదాన్ని, ఆ పదము ఆ తంత్రమంత్రాలు అర్థమైన ఆ స్నానము తీర్థ స్నానం అవుతుంది. మీరు భోంచేసేటప్పుడు మంత్రాన్ని చెప్పుకుని మీరేం తిండి తినేటప్పుడు, నాష్టా తినేటప్పుడు కానీ, కాఫీ బిస్కెట్లప్పుడు కానీ, బన్నులు పప్పులు కేకులు కానీ, అర్థాత్ పానీపూరీలు కానీ, మీకు ఏమి కర్మ ఉందో మీకు ఇష్టం వచ్చింది తిని తాగేటప్పుడు మీరు కానీ దేవుణ్ణి తలుచుకొని మంత్రపూర్వకంగా కానీ తింటే అది ప్రసాదము, నైవేద్యం అవుతుంది. మీరు ఎక్కడికైనా పరిక్రమణ ప్రయాణం చేసేటప్పుడు అర్థమైన మనసు లోపల ఏదన్నా భగవంతుని నామస్మరణాన్ని తలుచుకొని అర్థమైన మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తే, విమానంలో కానీ, రైళ్లలో కానీ, కార్లలో కానీ, బస్సుల్లో కానీ, బండ్లలో కానీ, సైకిల్ మీద, మోటార్ సైకిల్ మీద కానీ, అథవా నడుచుకుని కాలినడకన కానీ, పడవలో కానీ, అథవా స్టీమర్లలో కానీ, ఇంకేదే కానీ, అంటే ప్రయాణము అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక జాగా నుంచి ఒక జాగాకు మీరు ప్రయాణం చేసేటప్పుడు మీరు మంత్రంగా గాన తలుచుకొని చేస్తే ప్రయాణం, ఆ ప్రయాణమే అర్థమైన మీరు తీర్థయాత్రలో చేసినట్టుగా కొండలు, మంచి తీర్థక్షేత్రాలు. ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతం పరిక్రమణ, తిరువణ్ణామలై అరుణాచలం పరిక్రమణ, సింహాచలం పరిక్రమణ, భద్రాచలం పరిక్రమణ, కాశీ పంచక్రోశ యాత్ర పరిక్రమణ. ఇట్లా ప్రపంచంలో ఎన్నో మనకు దేవాలయాలు ఉన్నాయి. తీర్థక్షేత్ర పరిక్రమణ అంటే ఊరు చుట్టడము, లేదంటే కొండ చుట్టడము, లేదంటే ఒక గ్రామాన్ని చుట్టడము. ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి చుట్టుకుంటూ అర్థమైన మనము పొర్లు దండాలు టైపులో అంటే అర్థమైన అడుగడుగు దండ. ఇప్పుడు హిమాలయాల్లో ఏం చేస్తారంటే టిబెట్ వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళు చూడు పొర్లు దండాలు, అడుగడుగు దండాలు పెడతారు. అక్కడ 0 డిగ్రీ ఉంటుందిరా నాయన. సామాన్యంగా మనుషులంతా కూడా ఫ్రీజ్ అయిపోయి నీలంగా మారిపోతారు ఉంటారు, రక్తం ఎప్పుకొట్టేస్తుంది. ఇవంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో రాత్రిలి పొరుగులు, వాన, ఎండ, ప్రళయాలనేది లేకుండా అక్కడ వేరే జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, క్రూరమైనటువంటి విష పురుగులు కానీ అనేది లేకుండా మేము దేశం తిరిగి అమరకోశాన్ని చదివి, వేదాలను చదివి, ఉపనిషత్తులను చదివి, గురువులకు సేవ చేసుకుంటూ, మా దగ్గరకు వచ్చినటువంటి భక్తుల జట్లో అర్థమైన వాళ్ళు ఇచ్చేటువంటి తిండి తీర్థాలు అర్థమైన భూరి దక్షిణలు తీసుకుంటూ మేము కొంతమందికి సేవ చేస్తూ, గురువులకు మా శిష్యులు భక్తులైన వాళ్ళ దగ్గర మేము సేవలు తీసుకుంటూ, మా యొక్క సేవలను భగవంతునికి చేస్తూ మేము దేశాన్నంతా తిరుగుతూ ఉంటాం. మేము దేశాన్ని తిరుగుతూ ఉండేటప్పుడు మా అనుభవాలను మాత్రమే మీకు ఇట్లా రోజు పంచుకుంటూ ఉంటాం. మంది గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, స్క్రీన్ మీద టైప్ చేసుకుని మీరందరూ కూడా సబ్స్క్రైబర్లు కాండి. అంటే ఏ పూటకు ఆ పూట, ఏ సమయానికి ఆ సమయం మా మాటలు మీరు వింటే మీకు ఆయుస్సు, ఆరోగ్యం వస్తుంది, భయం పోతుంది, బాధలు పోతుంది, శత్రు బాధ పీడలు పోతుంది. ఇంట్లో భార్య, భర్త, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, వదిలి మర్దన్లు, ఎదురిల్లు, పక్కిళ్ళు, రాజు, మంత్రి, పైన అధికారి, కింద అధికారి, సేవకుడు, పనివాడు, ఆత్మైన శ్రీమంతుడు, వాణి దగ్గర పనిచేసేటువంటి వాడు అనేటువంటి ఏంటంటే నీచ నికృష్టమైనటువంటి గులాంగిరి పనులు, బాధలు పోతాయి. అంటే మా మాటలు వింటే మీకు ఐశ్వర్యం వస్తుంది. అడుక్కు తినేవాడి నుంచి చిన్నగా భిక్షకుడి నుంచి పట్టుకుని ఒక తరహా మహారాజు వరకు హంతహంతాలుగా మెట్లు పెరుగుతూ పైకి అర్థమైన ఆధ్యాత్మిక చింతంగా
పెరగాలి. ఆది భౌతికంగా ఆత్మచింతనతో పరమేశ్వరుని చేరుకోవాలి. అర్థమైన మనము స్నానం నిద్ర లేచినప్పుడు భక్తితో నిద్ర లేయాలి. శుభోదయం ఒక పేరుకు చెప్పుకుందాం. తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ శుభోదయం, అనేక కోట్ల ఆత్మ నమస్కారాలు స్వామి. నువ్వు మనసులో తెలుసుకున్న ఎదురుగా ఒక క్యాలెండరు ఒక బొమ్మకో ఏదన్నా తెలుసుకునే అతమా నీ చేతిలో ఒక ఉంగరం పెట్టుకుంటే నీ గొంతులో ఒక $1 వేసుకుంటే కృష్ణుడిని తెలుసుకుని కృష్ణ పరమాత్మ శుభోదయం. నువ్వు ఎంత పొద్దుకన్నా నిద్రలే అంటే శుభోదయం అంటే మంచి తెల్లవారి నిద్ర లేచినాం తండ్రి, రాత్రి బాగా నిద్ర పట్టింది. ఆ తర్వాత శుభ మధ్యాహ్నం, శుభ సాయంకాలం, రాత్రి పడుకునేటప్పుడు శుభరాత్రిని అనుకోండి. ఆ తర్వాత మీరు స్నానం చేసేటప్పుడు మంత్రం చేసుకుంటే అర్థమైన ఆ స్నానం గంగా స్నానం విశేష పుణ్యప్రదం. గోదాన తుల్యంత్రుణ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా శ్రీ లలితాంబిక నవదుర్గా మహాకాళి బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల జ్ఞాన సంపన్నం నమా భువనేశ్వరి. నువ్వు స్నానం చేసే జాగాలో అర్థమైన ఒక తులసి దళం తీసుకుని ఆ పాత్రలో కనిపెట్టుకునేవారంటే ఒక తులసి దళం తీసి ఆ పాత్రలో కనిపెట్టుకున్నట్టు అయితే తులసిలో నుంచి చూడు ఇదా పిసరంత మట్టి తెలుస్తుంది అంటే పాటలో తులసి పాటలో నుంచి తీసుకొని పిసరంత పట్టిని మగానికి పెట్టుకున్నామా. అర్థమైన మనం స్నానం చేస్తే అర్థమైన యావత్ భూమండలంలో ఉండేటువంటి తీర్థక్షేత్రాల్లో స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇది నా మాట కాదురా నాయనలారా, ఋషి మునులు తపించి భగవంతుని దగ్గర నుంచి ఈశ్వరు నుంచి ఆశీర్వాదాన్ని పొంది చెప్పినటువంటి మాటలు ఇవి. అంటే తులసి చెట్ల మట్టిని తీసి మృత్తికను మనం గాన తిలకంగా పెట్టుకుని స్నానం చేస్తే అర్థమైన అది గంగా స్నాన పుణ్యం దక్కుతుంది. మనం భోంచేసేటప్పుడు భగవంతుని పేరు చెప్పుకుని శివుడో రాముడో కృష్ణుడో ఆదిశక్తో గణపతో సుబ్రహ్మణ్య స్వామో అయ్యప్ప స్వామో అథవా గ్రామదేవతలు ఎల్లమ్మో పుల్లమ్మో మల్లమ్మో ముత్యాలమ్మ మారమ్మ అంకాళమ్మ కట్ట కిందమ్మ మంచి మిందమ్మ మంచి కిందమ్మ మంచి పక్కలో అమ్మ మా ముందరమ్మ మీ ముందరమ్మ మా పక్కమ్మ మీ పక్కమ్మ ఏదో ఒక అమ్మని పేరు తలుచుకుని మీరు అక్కడ నైవేద్యము అంటే నివేదన అని చేసి తింటే అది ప్రసాదం అయిపోతుంది రానాయన. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు శుభరాత్రి పరమాత్మ మాకు చల్లగా నిద్ర పట్టేటట్టుగా మేము తిన్నటువంటి తిండి బాగా జీర్ణమయ్యేటట్టుగా రేపు పొద్దున్నే లేచి యథావిధిగా నీ సేవ చేసుకుని మామూలు కార్యక్రమాలు చేసుకునేటట్టుగా మమ్మల్ని బతికించి కాపాడరా స్వామి. అంటే తెల్లవారు నిద్ర లేచినప్పటి నుంచి దివారా రాత్రి పడుకునేంత వరకు కూడా భగవంతుని యొక్క సేవతో మీరు మీ పనులు చేసుకుంటూ మీ భార్య పిల్లలు మీ తల్లి తండ్రి మీ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెండ్లు పిల్లల పాపలతో కూడా మీరు హాయిగా ఉంటూ అథవా మీరు చెత్తదోసే ఉద్యోగం నుంచి కలెక్టర్ అయినా కమిషన్ అయినా రాజైనా మంత్రి అయినా రాష్ట్రపతి అయినా అమెరికా వాడైనా చైనా వాడైనా జపాన్ వాడైనా సృష్టి లోపల ఎన్ని వందల దేశాలు ఎన్ని వేలు ఎన్ని లక్షల దేశాలు ఉందో ఏ దేశం వాడైనా ఏ భాష వాడైనా ఏ ప్రాంతం వాడైనా ఉన్న జాగాలో ఉన్న పలంగా నీ డ్యూటీలన్నీ చేపించేటువంటిది నీ శక్తి నీ లోపల నీ ప్రాణశక్తిగా ఉంటుంది, నీ బుద్ధిశక్తిగా ఉంటుంది, నీకు ఎనర్జీగా ఉంటుంది. ఆ ఎనర్జీ అనే దాన్ని జీ అంటే జీ అంటే అర్థమైన అమ్మ, జీ అంటే అప్ప, ఫాదర్ మదర్ ఇట్లా మీరు తలుచుకుంటూగా చేస్తే మీకు పాట పాడుకున్నట్టుగా పిల్లోళ్ళను ఒక తరహా తాతలు అవ్వలు పూర్వానికి ఒక తరహా ఏదో లాలి ఊపినట్టుగా మీతో ఎంత ముద్దుగా వేదాలను ఉపనిషత్తులను నేను చదివి దాన్ని డీకోడ్ చేసుకుని దాన్ని అట్లా బుద్ధికొచ్చి ఒక ఇంత ఉండే దాన్ని ఇంత చేసి మీకు చూడు ఇప్పుడు నేను మట్టిని తిలకం పెట్టుకున్నట్టుగా చూసినారా, మట్టిని తిలకం పెట్టుకున్నట్టుగా మీకు నేను చెప్తున్నా. ఇది చూడు నా మాటలు తీయగా అమృతంలా మీకు పనిచేస్తుంది. దయచేసి పంచుకోండిరా. వ్యూలు అడిగి లైకులు అడిగి షేర్లు అడిగి నాకెందుకురా ఈ కర్మ, మీకోసమే కదరా. ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు సమస్త సన్మంగళాన్ని పొందు. ఇది మా జాతి, ఇది మాది భాష, ఇది మాది కులం, మాది జాగా, మాకు ఈ పద్ధతి లేదు, మాకు ఆ పద్ధతి లేదు. అందరికీ బతికే పద్ధతి ఉంది కదరా నాయనలారా, అందరికీ తినే పద్ధతి ఉంది కదరా నాయనలారా, అందరికీ భార్యాభర్తలు సంగమించే పద్ధతి ఉంది కదరా నాయనారా, అందరికీ బిడ్డల్ని పెంచుకుని అథవా కుటుంబాన్ని పెంచే పద్ధతి ఉంది కదరా నాయనలారా, అందరికీ అధికారాలు ఐశ్వర్యాలు కావాలని ఉంది కదరా పద్ధతి నాయనలారా. అందరికి అన్ని పద్ధతులు ఉండేటప్పుడు ఏ పద్ధతి పట్టుకుంటే ఏ పద్ధతి మనకు కలిసి వస్తుంది అంటే అదే రా గురువు గారు చెప్పిన మాటలు వినే పద్ధతి. గురువు గారు చెప్పిన మాటలే దేవుని రక్షలురా, గురువు గారి మాటలే సాక్షాత్ ఈశ్వరుని మాటలురా. ఎవడికి గురువు ఏ భాష వాడు, ఏ జాతి వాడు, ఏ కాలం వాడు, ఏ ప్రాంతం వాడు, అక్కడ ఉండేటువంటి నీతో హితేషి నీకు హితం కోరేటువంటి వాడు, నీ మంచి కోరేటువంటి వాడు నీ గురువు మాట నమ్మితే మంచిదిరా. ఆ గురువుకు భిక్షం పెడితే మంచిదిరా, ఆ గురువుకు దండం పెడితే మంచిదిరా. ఆ దండమే హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. ఎంతకన్నా నేను మించి చెప్పలేదు. మీరు భిక్షం పెడితే భిక్షాపాత్ర నంబర్ 9343797339 నెంబర్కి భిక్షం పెట్టండి నాయనలరా. భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి.
అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే మాతా చ పార్వతీ దేవో పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తా చ త్రైలోక్యం పవనత్రయం. గుర్తుపెట్టుకుంటారు నాయన. 3, 4 గీత గంగా గాయత్రి గోవింద. గీత గంగా గాయత్రి గోవింద. గీతా చ గంగా గాయత్రి గోవింద హృదయ స్థిత చతుర్గగార సంయుక్తే పునర్జన్మన్వించితే. గీతామాత, గంగామాత, గాయత్రి మాత, గోవింద అనేటువంటి పదాలను గాన గుండెల్లో దాచుకొని ప్రతిరోజు తప్పిస్తే అల్పాయుసులు ఎవడు చచ్చిపోడు. అనారోగ్యంతో అర్థమైన డబ్బులు ఖర్చు పెట్టి ఆసుపత్రిలో ఎవడు చచ్చిపోడు. భార్యాభర్తలకు గలాట రాదు, తండ్రి బిడ్డలకు గలాట రాదు. ఎవ్వడు కానీ అర్థమైన ఒక శ్రీమంతుడు డబ్బులు ఇస్తే అర్థమైన తీసుకున్నాడు మళ్ళీ ముంచేయడం అనమాట. వాడు ఏదో కొద్దిగా అర్థమైన వాడు కష్టపడుకుని మళ్ళీ తీర్చి అప్పులు తీర్చేస్తాడు. అంటే అన్ని కష్టాలు తీర్చేటువంటి మంత్రం 4 పదాలు జోడన చేసేది గుండెలింట తప్పించడం. గీతా శరణం మమ, గంగా శరణం మమ, గాయత్రి శరణం మమ, గోవింద శరణం మమ. గీతా చ గంగా గాయత్రి. గీతా గంగా గాయత్రి గోవింద హృదయ స్థిత చతుర్గగార సంయుక్తే పునర్జన్మన విద్యతే. మంది భారద్వాజ ఆశ్రమం అనబడేటువంటి కుటీరం, కోల్వా వినాయక్ కామాచాలేవుట వారణాసి. మీరు భిక్షం పెట్టి దండం పెట్టి అరహర మహాదేవ అని చెప్పి అర్థమైన ఈ గురువుని సాక్కోండి అర్థమైన కాపాడుకోండి. మీరు ఈ గురువుని కాపాడుకుంటే ఈ గురువు ప్రతిరోజు తను చదివిన చదువునంతా కూడా బిడ్డలకు ఆశీర్వాదం చేస్తారు. ఒక తాత మనవళ్ళకు చెప్పినట్టుగా, ఒక తండ్రి బిడ్డలకు చెప్పినట్టుగా, ఒక గురువు శిష్యుడికి చెప్పినట్టుగా, ఒక దేవుడు భక్తుడికి చెప్పినట్టుగా మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా. అంటే ఎత్తువారి సంకబిడ్డ భగవంతుడు గురువు కూడా శుభం పోయేతన అన్నారు. అందరికీ మంచిది. కానీ ఈశ్వర కృపాకటాక్ష సిద్ధిస్తుంది. భిక్షం పెట్టండి, దండం పెట్టండి. ఈ మణికర్ణిక.k. సుధాకర్ స్వామీజీ యూట్యూబ్ ఛానల్లో చాలామంది భక్తులు భిక్షం పెడతారు, దండం పెడతారు. వాళ్ళు కామెంట్లు పెడతారు, మంచి కామెంట్లు. మళ్ళీ వాళ్ళు వితరించుకుంటారు. ఒక కనీసం అంటే ఒకడు చూసి వాడు గమనం ఉండకుండా తేలుగుట్టిన దొంగ అనకుండా వాడు స్నేహితునికి భక్తునికి పంచుకుంటాడు. అసలు కనీసం అంటే మంచిది పంచితే అది పెరిగి మిమ్మల్ని రక్షిస్తుంది. అదే సుదర్శన చక్రం, అదే త్రిశూలం, అదే పాశుపదాస్త్రం, అదే బ్రహ్మాస్త్రం, అదే విజయాస్త్రం, అదే శక్తి అస్త్రం. ఇవన్నీ కూడా గురువుగారి మాటలను పంచుకుంటే, నలుగురితో గాన చెప్పుకుంటే మాకు ఇటువంటి గురువుల ఆశీర్వాదం ఉంది అని అనుకుంటే అర్థమైన తేలుగుట్టిన దొంగలు కాకుండా, నిజమైన దొంగలు కాకుండా అర్థమైన నిజమైనటువంటి మానవులుగా మీరు మనగలరు. ఈశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. శుభం భూయాత్ నాయనలారా.